హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో ఒక స్మాల్ పార్టీ ఉంది, నాన్ వెజ్ పార్టీ. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము. మేము ఢిల్లీలో ఉంటాం కదా, ఇక్కడ మా సొసైటీలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక 10-12 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే వెజ్ వాళ్ళే ఉన్నారు, నాన్ వెజ్ వాళ్ళు తక్కువ మాలాంటి వాళ్ళు. ఒక 5 నంబర్స్ 6 నంబర్స్ అట్లా ఉన్నారు. మేమందరం కలిసి పార్టీ పెట్టుకున్నాము ఈరోజు. అంటే మంత్లీ మేము కిట్టి పార్టీ పెట్టుకుంటాము. కాకపోతే ఏంటంటే ఓన్లీ వెజ్జే. గెట్ టుగెదర్ పెట్టుకుంటాము, కిట్టీస్ పెట్టుకుంటాము, అలా చాలా పార్టీస్ చేసుకుంటూనే ఉంటాము మంత్లీ మేము కుదిరినప్పుడల్లా. కానీ ఓన్లీ అందరూ వెజ్జే తీసుకెళ్తాము, నాన్ వెజ్ అయితే ఇంతవరకు లేదు. ఇంకా నాన్ వెజ్ వాళ్ళందరం అనుకున్నాము ఒకసారి మనం కూడా పెట్టుకుందాము అని. ఈరోజు అయితే మా ఇంట్లో పెట్టుకున్నాము నాన్ వెజ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటము కుక్ చేసుకొని తీసుకొస్తున్నారు. టైం అయింది, వస్తారు ఇప్పుడు. నేను అదే వెయిట్ చేస్తున్నాను. నేనైతే చికెన్ ఫ్రై చేశాను. మిగతా వాళ్ళందరూ ఏం తీసుకొస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళతో ఒక వ్లాగ్ అయితే నేను తీస్తాను, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు ఏమేమి తీసుకొస్తున్నారో అది కూడా చూపిస్తాను, ఐటమ్స్. ఓకేనా? చూస్తూ ఉండండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎలా ఉంది మా నాన్ వెజ్ పార్టీ, ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. టైం అయింది, ఐఎమ్ వెయిటింగ్. ఎప్పుడో వస్తారు, ఎవరు వస్తారు ఏంటి అన్నట్లు వెయిటింగ్ చేస్తున్నాను. వస్తారు. ఇదైతే మా ఇల్లు. ఇది ఇందాక నేను చూపించిన బెడ్రూము. ఇదైతే కిచెను. ఇక్కడ వచ్చేసాము హాలు. లైటింగ్ పడుతుంది ఎక్కువ. ఓకేనా? వస్తారు. వెయిట్ చేస్తున్నాము. నేనైతే వెయిట్ చేస్తున్నాను. వస్తారు. స్పెషల్గా ఉంది నాన్ వెజ్ పార్టీ అంటే ఈరోజు ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. అది మా ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఓకేనా? కంటిన్యూ అవుతుంది వ్లాగ్, చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నేనైతే చికెన్ ఫ్రై చేశాను. ఈ చికెన్ ఫ్రై మా అమ్మ స్టైలు, చాలా బాగా చేస్తుంది. నేను ఇంకా ఆ స్టైల్లో చేశాను. కడాయిలో ఆయిల్ వేసేసి చికెన్ వేసి పసుపు సాల్ట్ వేసాను. వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయి అంటే, చాలా వాటర్ రిలీజ్ అయింది. ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది. కొంచెం రెడ్ కలర్లో, గోల్డెన్ కలర్లో వస్తుంది మనకి చికెను. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకొని, అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ప్రిపేర్ చేసుకుని మసాలా వేసుకోవాలి. మసాలా నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్ ఈ 4 కలిపేసి మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకొని, వాటర్ అంతా మనకి ఇంకిపోయిన తర్వాత ఈ మసాలా వేసేసి కలిపేసుకొని, సాల్టు, కారం, అంటే సాల్ట్ వేసాను, టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం సాల్టు, కారం, చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకొని, తర్వాత ఇదిగోండి లాస్ట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. నేను చికెన్ ఫ్రై చేశాను. అంటే మంత్లీ మేము కిట్టి కానీ గెట్ టుగెదర్ అట్లా ఏదో ఫంక్షన్లు ఉంటాయి. కాకపోతే నాన్ వెజ్ ఎప్పుడు తెచ్చుకోలేదండి, అంటే చేయలేదు. అందుకని ఈసారి ఇట్లా నాన్ వెజ్ పార్టీ పెట్టుకుందాము అని ఇంక అందరం అనుకొని తలా ఒక ఐటము అట్లా చేసుకున్నాము. నేనైతే ఇట్లా చికెన్ ఫ్రై చేశాను. మన వైపు ఉంటే ఏదో ఒక ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏదో ఒకటి ఉంటాయి కదండి. ఇక్కడ ఏముంటాయి, అందుకే మేము ఇట్లా ఏదో ఒకటి కిట్టి అని, గెట్ టుగెదరు అట్లా ఏదో ఒకటి అట్లా మాకు తోచినట్టు అనుకొని మేమే పార్టీలు పెట్టుకుంటూ ఉంటాము ఉన్న తెలుగు వాళ్ళం వరకు. ఇంక చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా రెడీ అయ్యి నేను మా ఫ్రెండ్స్ కోసం అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువ మంది లేము కదా అని ఇంకా మేము పిల్లల్ని కూడా తీసుకొద్దాము. స్కూల్ టైమింగ్ ఆఫ్టర్నూన్ నుంచి పెట్టుకున్నాం మేము పార్టీ. ఇంకా పిల్లలకు కూడా అయిపోయింది కదా, 2:50కి అయిపోతుంది స్కూలు. ఇంకా అందుకని పిల్లల్ని కూడా తీసుకొద్దాము అన్నట్లు మేము, పిల్లలు, మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత వచ్చిన తర్వాత టీ పెట్టించాను. టీ తాగేసి మాటలు చెప్పుకుంటూ ఏదో ఒకటి ఇంకా ఉంటాయి కదా, ఇంకా కలిసామంటే ఇంకా టైమే తెలీదు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము. మాట్లాడుతూ కూర్చున్నాము. ఇంకా కూర్చొని లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేయలేదు. పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లలకి పెట్టి తర్వాత మేము తిన్నామండి. ఇదిగోండి ఒక ఆవిడ చికెన్ బిర్యానీ, అట్లానే ఒకళ్ళు రైసు, క్యారెట్ హల్వా. ఒక ఆవిడ నాన్ వెజ్ తినదు మాలో. ఆవిడకి ఏంటంటే ఎగ్ కర్రీస్ 2 తీసుకొచ్చారు. చపాతీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవైతే ఇంకా మేము చేసుకున్నాము. వెజ్లో అంటే చాలామంది ఉంటాము, 10-12 మెంబర్స్ అవుతాము. చాలా కర్రీస్ అయిపోతాయి, ఐటమ్స్, స్టార్టర్స్ అట్లా ఉంటాయి వెజ్.
నాన్ వెజ్ ఇంకా ఓన్లీ చికెన్ ఐటమ్సే కదా, ఇవే చేసుకున్నాము. ఇంకా ఎక్కువ మంది లేంలే అన్నట్టు చేసుకొని ఇంక పిల్లల్ని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసి, మాకు స్కూల్ కూడా దగ్గరే అండి పక్కనే. ఇంక మేము కాసేపు మాట్లాడుకున్నాక వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి, మా పిల్లలు కూడా అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కూడా ఫ్రెండ్సేనండి. పిల్లలు కూడా ఫ్రెండ్సే. ఇంకట్లా పిల్లల్ని తీసుకొచ్చేసి మా ఇంట్లోనే వాళ్ళు కూడా చక్కగా మా ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్నాము అన్నట్టు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేశారు లంచ్ చేస్తూ. ఇలా జరిగింది మాకు నాన్ వెజ్ పార్టీ. మన వైపు ఉంటే ఫంక్షన్లు దేనికో దానికి వెళ్తూ ఉంటాం కదండి. ఇక్కడ ఏమీ ఉండవు. ఇంకా మాకు మేమే ఏదో ఒకటి ఇట్లా పార్టీస్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ రోజంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా టేబుల్ మీద ఇవన్నీ సర్దేసేసాను. ఇంక ఇంట్లో వచ్చారంటే ఇంకా మాకు చుట్టాలు వచ్చినట్టే. ఇంక అందరం ఎంజాయ్ చేస్తాం చక్కగా మాట్లాడుకుంటూ. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇల్లంతా ఏదో బోసిపోయినట్టు ఏదోలాగా అయిపోయింది. టేబుల్ మీద మొత్తం సర్దేసి ఇదిగోండి ఈ గిన్నెలు ఇవన్నీ ఇంక సర్దుకోవాలి. ఇట్లా జరిగింది మా నాన్ వెజ్ పార్టీ. ఈసారి మేము కిట్టి ఎలా చేసుకుంటాం, గేమ్స్ కూడా రకరకాలుగా పెట్టుకుంటామండి. పిల్లలు పెట్టుకునే గేమ్స్ లాగే అసలు చాలా వెరైటీ గేమ్స్ అట్లా పెట్టుకుంటాం. ఈసారి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.